చాంద్రాయణగుట్ట డెడ్ బాడీల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే శరీరంపై ఎలాంటి గాయాలు లేవని చెప్తున్నారు పోలీసులు. పోస్ట్మార్టం తర్వాత డ్రగ్స్ తీసుకున్నారో లేదో క్లారిటీ వచ్చేస్తుంది అన్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో 2 మృతదేహాలకు పోస్ట్మార్టం కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న ఆ డ్రగ్స్ ఇంజెక్షన్స్ ని FSLకి పంపించారు. మరిన్ని వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. సార్, ఏం జరిగింది అసలు? మీరు ఐడెంటిఫై చేసింది ఏంటి ఇప్పటివరకు? యాక్చువల్గా మాకు ఈరోజు ఉదయం 8:30 గంటలకు చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్కి లోకల్ సమాచారం ప్రకారం చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద ఒక ఆటోలో 2 వ్యక్తులు యువకులు అన్కాన్షియస్లో ఉన్నారనేటువంటి సమాచారం వచ్చింది. ఆ సమాచారం మీదకి చంద్రాయణగుట్ట ఎస్ఐ శ్రీనివాసు అక్కడికి వెళ్ళి ఆటోలో ఉన్నటువంటి 2 వ్యక్తులను కూడా లేపడానికి ప్రయత్నం చేసిండు. ఎవరు లేవడానికి పరిస్థితులు లేరు. ఆ తర్వాత ఎవరు అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళిద్దరు కూడా, ఒక వ్యక్తి పేరు జహాంగీర్, ఇతను పహాడీ షరీఫ్ చెందినటువంటి వ్యక్తి, ఇంకో వ్యక్తి ఇర్ఫాను, అతను రియాసత్ నగర్ సంతోష్ నగర్ చెందినటువంటి వ్యక్తిగా తెలిసింది. తర్వాత మేము వాళ్ళ పేరెంట్స్కు ఇన్ఫామ్ చేసినాము. వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా జరిగింటుంది, అసలు ఏమైనా కారణం ఉంటుంది తెలుసుకోవటం అని చెప్పేసి ఒక అనుమానాస్పద కేసు కింద నమోదు చేసుకొని 2 బాడీలను కూడా ఉస్మానియాకు షిఫ్ట్ చేసినాం పోస్ట్మార్టం కోసం అని చెప్పేసి. మనం ఆ ఒంటి మీద మాత్రం 2 బాడీలు చెక్ చేసినాం, క్లూస్ టీమ్ పిలిపించి చూపించినాం, కానీ ఎక్కడ ఎలాంటి ఇంజురీస్ కానీ లేవు. కాకపోతే అక్కడ పరిసరాల్లో ఒక 3 ఇంజెక్షన్లు లభ్యమైనాయి. మరి అవి సేవించిరా లేదా అనే విషయం కూడా మేము పోస్ట్మార్టం శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇక్కడ దొరికినటువంటి వాటిని కూడా టెస్ట్ చేయించిన తర్వాత మనకు ఫైనల్గా పోస్ట్మార్టం అనంతరం తెలుస్తుంది. థర్డ్ పర్సన్ కూడా ఉన్నట్లు మీరు ఏమన్నా అనుమానిస్తారా? అంటే మేబీ ఉండే ఛాన్సెస్ ఉన్నది అనుకుంటున్నాము. కాకపోతే అది ఇన్వెస్టిగేషన్ క్లారిటీగా తెలియదు కాబట్టి వీళ్ళు నైట్ టైం ఎవరితోటి కలిసి ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏందనేది మేము కొంచెం డెప్త్గా వెళ్ళిన తర్వాత మనకు 3వ వ్యక్తి ఉన్నదా లేదనే విషయం తెలుస్తుంది. ఈ ఇద్దరిలో ఒకరిదేనా ఆటో, లేకపోతే ఇంకో థర్డ్ పర్సన్? లేదు, ఇందులో ఇర్ఫాన్కి సంబంధించినటువంటి ఆటో అయింది. ఈ ఆటోలోనే 2 రావడం జరిగింది. ఇర్ఫాన్ ఇప్పుడు జాంగీర్, 2 కూడా ఆటో డ్రైవర్లు. అందులో ఇర్ఫాన్ది ఈ ఆటో. కేసెస్ ఇట్లా ఉన్నాయా సార్? చూసిరా హిస్టరీ? లేదు, ఇంతవరకు అయితే మానవుడికి వీళ్ళపైన పాత కేసులు ఉన్నట్టయితే మానవుడికి అయితే లేదు. అది కూడా వెరిఫై చేస్తాం. ఈ డ్రగ్స్ లాంటివి ఏమన్నా అనుమానిస్తారా సార్ మీరేమన్నా? అంటే చెప్పలేము. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి తీసుకురా లేదా అనేది క్లారిటీ. ఆ పరిసరాల్లో అయితే 3 ఇంజక్షన్లు దొరికినాయి కాబట్టి ఛాన్సెస్ ఏమన్నా తీసుకునే ఆస్కారం ఉందేమో అనుకుంటున్నాము. కాకపోతే అప్పుడు శాంపిల్స్ చూసిన తర్వాత మనకు ఏదైనా క్లారిటీగా తెలుస్తుంది తీసుకురా లేదా అనేది. ఏం అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరు అన్కాన్షియస్ ఉన్నారు కాబట్టి మనకు వాళ్ళకి డ్రంక్ అయినారా డ్రంక్ అనేది మా ఆల్కహాల్ అట్లాంటిది స్మెల్ అయితే ఏం రావట్లేదు ప్రస్తుతానికి. ప్రజెంట్ అది పోలీసులు 2 మృతదేహాలను కూడా పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. అండ్ అక్కడ స్పాట్లో స్వాధీనం చేసినటువంటి సిరంజీస్ని క్లూస్ టీమ్ ద్వారా FSLకి పంపించారు. సో మోతాదుకు మించి డ్రగ్స్ ఏమన్నా తీసుకున్నటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే సరౌండింగ్స్ ప్రాంతంలో సిరంజీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ వీళ్ళ ఒంటి మీద కూడా ఎలాంటి ఇంజరీస్ కూడా లేవనేటువంటిది పోలీసులు అయినటువంటి వర్షం.